ఎట్లుందిరా కుండ చికెన్? హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే కుండ చికెన్ అయితే చేయబోతున్నాము. ఎప్పుడు ఇంట్లో ఉండే బాగోన్లే కాకుండా వెరైటీగా చేద్దామని మా భార్య అన్నది. అందుకే మేము కూడా పిల్లలు తింటారని కుండలో వెరైటీగా చేస్తున్నాము. ఎలా వస్తుందో చూడాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మన వీడియోకి అయితే ఫస్ట్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ వస్తాయి ఎప్పుడప్పటికి మీకు. మనమైతే దానికి కావాల్సింది 1 కేజీ అయితే చికెన్ తెచ్చాను, అలాగే ఒక కుండ తెచ్చాను. మాకు పట్టిన సామాను మొత్తం నేనైతే చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. వెరైటీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు దీంట్లో నచ్చింది ఏంటి అంటే దీంట్లోనైతే మనం అయితే ఆయిల్ లేకుండా వండాము. అన్ని కూరలలో మాత్రం అంతా నూనె పోసి వండుతాం, కానీ దీంట్లో మాత్రం ఆయిల్ లేకుండా వండాము. ఇది అయితే చాలా అంటే చాలా మంచి ఐటమ్. మా పిల్లలు అయితే అందరైతే చాలా అంటే చాలా సంతోషపడుతున్నారు, ఎప్పుడు తినలేకుండా చికెన్ కాబట్టి. ఇక అంతలోపు వాళ్ళు కోసేలోపు అయితే మాలోనైతే పొయ్యి అయితే అంటుపెట్టమని చెప్పిన నేనైతే. ఇక ఇప్పుడైతే చికెన్లో ఏమేమి వేయాలో నేనైతే చెప్తాను చూడండి. 4-5 ఉల్లిగడ్డలు అయితే మేమైతే వేసాము, కొయ్యకుండా వేయాలి. అలాగే ఎల్లిపాయల గడ్డలు కూడా అలాగే మొత్తం వేసాము, అవి పొట్టు తీయకూడదు. అలాగే కిలో చికెన్కి అయితే ఎన్ని పచ్చిమిరపకాయలు పడుతాయో అన్ని తీసుకొని మేము తరుముకొని అయితే వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాము. మేమైతే దంచని మసాలా అయితే కొన్ని లవంగాలు యాలకులు తీసుకొని అలానే వేసేసుకున్నాము. అలాగే బిర్యానీ కూడా కొంచెం తీసుకున్నాము, కొంచెం టేస్ట్ వస్తుందని తీసుకొని మేమైతే అలా వేసుకున్నాము. మొత్తం వేసుకొని అయితే ఒకసారి అయితే కొంచెం కలుపుకోవాలి నీట్గా. ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు తీసుకుంటున్నాము, తగినంత పసుపు అయితే వేసుకోండి మీరు. అలాగే తగినంత ఉప్పు తీసుకోండి. అలానే మనమైతే ముక్కలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా అయితే నేనైతే నిమ్మకాయ పిండుకుంటున్నా. మనం పుల్లదనానికి కాదండి అది పిండుకునేది, నిమ్మకాయలు ముక్కకు అంటుకోకుండా అయితే పిండుకుంటున్నాను. ఫైనలీ మొత్తం అయితే కలపడం అయితే జరిగింది. ఇక కుండలో మాత్రం కొంచెం కొంచెం వేసుకోవడం మాత్రమే ఉంది. ఇక మనము లాస్ట్కు ఇక ఇప్పుడైతే కుండ తీసుకొని అయితే మా వాళ్ళు అయితే కుండలు వేస్తున్నారు కొంచెం కొంచెం. మొత్తం మనమైతే కుండలు వేసుకోవాలి. మనమైతే దీంట్లో ఆయిల్ అయితే ఏ మాత్రం చూస్తుంటేనైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం అయిపోయేసరికి చూడాలి ఎలా వస్తుందో, టేస్ట్ ఎలా ఉంటుందో మనమైతే చూడాలి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మధ్యలో ఒకసారి అయితే తీసి అయితే మొత్తం కలుపుకున్నాము. మొత్తానికి అయితే ఇప్పుడైతే అయిపోయింది, రెడీ అయిపోయింది. మనమైతే మంట గుంజుకున్నాము. అలాగే మనమైతే థమ్స్అప్ అయితే తెప్పించుకున్నాము, పిల్లలు తాగుకుంటూ తింటారని థమ్స్అప్ అయితే తెప్పించుకున్నాము. 2 లీటర్ థమ్స్అప్ అయితే తెప్పించుకున్నాము. ఇక అయితే రెడీ అయిపోయింది కుండ చికెన్ అయితే. ఇప్పుడైతే మనం వేసుకుందాం ఇక. అయితే చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. అలాగే కొంచెం అయితే నిమ్మకాయ అయితే వెండుకుంటున్నాము మళ్ళీ టేస్ట్ రావాలని. ఇక మంచిది అయితే వేస్తున్నాము, చాలా అయితే లేదు కదా, కేజీ తీసుకున్నాం మేము. ఒకసారి అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరైతే చేసి చూడండి, మీరు ఇంట్లోనైతే చిన్నపిల్లలకి చేసి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది మాకైతే.
ఎట్లుందిరా కుండ చికెన్? మొత్తానికైతే పిల్లలైతే చాలా అంటే చాలా సంతోషించారు. మొత్తానికైతే పిల్లలైతే ముసుకుంటూ తిన్నారు. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.